హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం శ్రీ గురుదత్త గీత జ్ఞానపీఠము యోగీశ్వరేశ్వర్లు శ్రీ 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 కళా గోపాల స్వామి మహారాజ్ గారితో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. నమస్కారం గురుగారు. జై గురుగారు. ఓకే గురుగారు, ఇప్పుడు చూసుకుంటే భగవద్గీతలో మాయ అనే పదానికి అర్థం ఏంటండి అసలు? మాయ అంటే ఉన్నదాన్ని కాకుండా లేని దాన్ని చూడటం. ఉన్నదేమిటి అన్నది ఎలివేషన్ చేయటం లేదు, లేనిదేమిటి అని కూడా చూడటం లేదు. మీరు కనిపిస్తున్నది చూస్తున్నారా, ఉన్నదాన్ని చూస్తారా? కనిపించేదాన్ని చూస్తాం. కనిపించేదాని పక్కనే ఉన్నది కూడా ఉంది. ఇప్పుడు ఒక టేబుల్ పైన ఒక గ్లాస్ పెట్టినాం అనుకో, వాటర్ గ్లాస్. అక్కడ ఏముంది అంటే గ్లాస్ ఉంది అంటారు. అది తీసేసిన తర్వాత ఇంకా ఇప్పుడేముంది అంటా నేను. అంటే ఏమీ లేదు, ఖాళీ ఉంది అనరా? ఖాళీ ఉంది. ఖాళీ ఉందా లేదా? ఖాళీ ఉంది అని చెప్తున్నాడు ఆయన. అయితే మీకు కనిపిస్తున్నది గ్లాసు, కానీ ఆ గ్లాస్ ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో అది ఖాళీ ఉంది. ఆ ఖాళీని తెలుసుకునేటటువంటి సిద్ధాంతం లోపించింది. లోపించేసేసి ఖాళీ గురించి వదిలేసేసి ఆ పరమాత్మ అనేటటువంటిది ఒక రూపంగా ఉంది అనేటటువంటి భావనలో ఉన్నారు. ఇప్పుడు పరమాత్మను గురించి చూస్తే మనకు ఆకలి అవుతుంటుంది, కనిపిస్తుందా? అది ఆకలి కనిపించదండి. పోనీ దాహం వేస్తుంటే కనిపిస్తుందా? కనిపించదు. ఓహో, ఎవరైనా మిమ్మల్ని తిడుతారు, మీ మనసు బాధకు దుఃఖానికి గురైంది, ఇప్పుడు ఆ దుఃఖం కనిపిస్తుందా? కనిపించదు. ఎవడో పార్టీ ఇచ్చిండు, ఆనందం అనిపించింది, ఇది కనిపిస్తుందా? అంటే లోపల ఉన్నది కానీ కనిపించదు. అంటే ఏవి కనిపించవు. కానీ ఇప్పుడు ఏం కనిపించాలి? మీకు పరమాత్మ కనిపించాలి. ఈ అల్పమైనవే కనిపించినప్పుడు వీటికన్నా సూక్ష్మమైన వాడు. ఇప్పుడు కనిపించదు అనేటటువంటి మాట దగ్గరికి వస్తే, ఇప్పుడు మనం కూర్చున్న చోట బ్యాక్టీరియా ఉంది కానీ కనిపించదు. కానీ అది కనిపించదు. దేనికి కనిపించదు? మీ కంటికి కనిపించదు. అదే మైక్రోస్కోప్ తెస్తే కనిపిస్తుంది. అంటే దాని ద్వారా అయితే కన్ను డైరెక్ట్గా చూసేదానికన్నా దాని ద్వారా బాగా చూడగలుగుతుంది కదా, అంటే దాని ద్వారా కనిపిస్తుంది. సో అట్లా ఈ సూక్ష్మమైనటువంటి విషయాలు దాటి వెళ్ళగలిగితే కనిపిస్తుంది. ఆ కనిపించేది మనం ఏమనుకుంటున్నాము? నా కంటికి పరమాత్మ కనిపించాలి. మన దగ్గర ఒక 5 ఇంద్రియాలు ఉన్నాయి, సెన్సార్ ఆర్గాన్స్ 5. కన్నుకే కనిపించాల్సిన అవసరం లేదు. నాకు చర్మానికి గాలి చర్మానికి తగులుతుంది, ఉంది అని నేను నిర్ధారణ చేసుకున్నాను. కానీ నాకున్న 5 ఇంద్రియాల్లో దేనికి తాకినా నేను ఉన్నదని సర్టిఫై చేస్తాను. ఉదాహరణ, మనం ఇంట్లో పప్పు చేసిండ్రు, దాంట్లో ఉప్పు ఉందా లేదా చూడు అంటారు. అంటే ఆ పప్పును తీసుకొని కంట్లో వేసుకోమని టేస్ట్ చూస్తే ఉందో లేదో అని తెలుస్తుంది. ఉప్పు ఉందా లేదా చూడమన్నారు కదా, చూడాలంటే చూసేది ఏది? కన్ను కదా. కానీ కంటికి కనిపించదు. అది టేస్ట్ చూస్తే నాలుగు, అంటే నాలుక కూడా చూడగలదు దాని లెక్కకు, అవునా కదా? చర్మం కూడా చూడగలదు. ఆ ప్రకారంగా ఉప్పు ఉందా లేదా చూడు అంటే అక్కడ నాలుక చూసేది, దానికి కన్ను ఉందా లేదంటే దాని ఆర్గాన్ దానికి ఉంది, నాకు తెలిసిపోతుంది. సో అట్లా పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఈ పంచేంద్రియాలకు తెలియని పదార్థం అది. ఓకే గారు, ఇప్పుడు చూసుకుంటే క్షేత్ర మరియు క్షేత్రజ్ఞ అనేవి రెండు ఒకటేనా? అంటే వాటికి ప్రాముఖ్యత ఏంటండి? 13వ అధ్యాయం అని ఒకటి ఉంటుంది భగవద్గీతలో, క్షేత్రజ్ఞ విభాగ యోగము అని ఉంది. దాన్ని క్షేత్రము అంటే శరీరము, క్షేత్రజ్ఞుడు అంటే శరీరములో ఉన్నవాడు. భూమి క్షేత్రం అంటే ఒక అర్థం, భూమి ఆ భూమిని సాగు చేసేవాడు ఒకడు ఉంటాడు కదా. అట్లా క్షేత్రం అంటే శరీరము, క్షేత్రజ్ఞుడు అంటే శరీరంలో ఉన్నటువంటి వాడు. ఈ శరీరంలో 3 ఉన్నారు. ఒకటి క్షరుడు అంటే నశించేవాడు, అక్షరుడు నశించనివాడు. ఈ ఇరువురి కన్నా ఇంకొకడు ఉన్నాడు, వాడు పురుషోత్తముడు. అయితే ఈ ఇరువురు గురించే క్షేత్రజ్ఞ విభాగ యుగంలో చెప్పాడు. క్షేత్రము అంటే శరీరము, క్షేత్రజ్ఞుడు అంటే శరీరాన్ని నడిపేవాడు. అంత అర్థం సరిపోతుంది.